ఆంధ్రప్రదేశ్ని బీహార్గా మార్చేస్తున్నారు కొంతమంది. అది మద్యం మొత్తం, గంజాయి మొత్తం, ఇంకేదైనా మొత్తం అర్థం కావట్లేదు. కానీ పట్టుమని కొడితే 20 సంవత్సరాలుగా కూడా లేనటువంటి కుర్రోళ్ళు చేసినటువంటి రచ్చ ఆంధ్ర రాష్ట్రంలో మామూలుగా అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ని బీహార్గా మార్చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో తాగుబోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నకిలీ సరుకు అలవాటు పడి ఒళ్ళు హోనం చేసుకున్నారు. అదే తాగుడు అలవాటు ఇప్పటికీ వదలలేకపోతున్నారు. మైనర్లు సైతం మందుకు బానిసలుగా మారుతున్నారు. గంజాయి కొడుతున్నారు. లేటెస్ట్గా భీమవరంలో మైనర్ గ్యాంగ్ ఫుల్గా తాగేసి రోడ్లపై నానా రచ్చ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. భీమవరం ఒకప్పుడు ప్రశాంతంగా ఉండేటటువంటి నగరం, రాజుల ఆధిపత్యం. అలాంటి భీమవరం ఇప్పుడు తాగుబోతుల యొక్క రాజ్యంగా మారుతా ఉంది. గంజాయి వేసే వాళ్ళ వ్యక్తుల యొక్క రాజ్యంగా మారుతా ఉంది. తప్పతాగి కొందరు కుర్రాళ్ళు నడి రోడ్డుపై రెచ్చిపోతున్నారు. మద్యం మొత్తులు ఏం చేస్తున్నామో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ 8 మంది పిల్లలు బాగా తాగేసి రోడ్డుపై వెళుతూ వారి పక్క నుంచి ఒక కాలేజ్ బస్సు వెళుతోంది. ఒక తాగుబోతు కుర్రాడు బస్సులో కిటికీ పక్కన ఉన్నటువంటి ఒక విద్యార్థిని, ఆడపిల్లని కొట్టేసి పరుగులు పెట్టాడు. ఎందుకు కొట్టాడంటే కారణం తెలీదు. జస్ట్ ఊరికి అలా కొట్టేశాడు. వాడికి మద్యం, గంజాయి వాటితో అలా కొట్టించింది అంతే. సో రాష్ట్రంలో పరిస్థితి అలా ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నారా లోకేష్ గారు స్పందించినారు, కరెక్టే. కానీ ఏంటంటే ఇవి రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఇలాంటి పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఇలాంటి న్యూసెన్స్ జరిగితే కనుక మక్కిలు ఎరగదీసేయాలి పబ్లిక్గా. అప్పుడు మాత్రమే పద్ధతులు మారుతూ ఉంటాయి. అప్పుడు వరకు మారదనేది నిన్నటితో నాకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. మొన్న గంజాయి బ్యాచ్కి తెనాల్లో ఇచ్చినారు కదా పోలీసులు ట్రీట్మెంట్. ఆ మాదిరిగా ఎవడైనా గంజాయి కొట్టి రోడ్డు ఎక్కితే, ఎవడైనా మందు దాగి వాళ్ళ ఇష్టం అది తాగితే సచ్చినారు, మందు దాగి రోడ్డు ఎక్కి హంగామా సృష్టిస్తే అక్కడ కాళ్ళు కీళ్ళు ఇరిగిపోవాలి. ఇరిగిపోతే మాత్రమే లైన్లో ఉంటాడు. ఒకరిని చూసి ఇంకోటి భయపెడతాడు. భయపెట్టడం ఇంకా చాలా ఇంపార్టెంట్. కూటమి ప్రభుత్వం ఆ విషయంలో వెనక్కి తగ్గకూడదు. నేను భీమవరంలో ఆడపిల్ల మీద చేసినటువంటి దాడి చూస్తే చాలా బాధ వేసినటువంటి పరిస్థితి.